ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో ఏంటంటే ప్రయత్నిస్తాన ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే ఇది ఎన్ఎస్సి వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ డేటా అనేది కంప్లీట్గా ఫ్రీ. మనకి ప్రతి బ్రోకర్ కూడా మినిమం ఎంతో కొంత డేటా అనేది ఆప్షన్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ మొత్తం కూడాను కాల్స్ అని ఉంది. ఇది కాల్స్ సంబంధించిన డేటా అనమాట. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ మొత్తం కూడాను పుట్స్కి సంబంధించిన డేటా అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది వెరీ బేసిక్గా ప్రతి స్ట్రైక్కు కూడాను కాల్ ఉంటుంది అండ్ పుట్ కూడా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ అవర్ డైరెక్షన్ కన్విక్షన్ ఏంటంటే మనం ఈ యొక్క కాల్స్ని పుట్స్ని ట్రేడ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఇక్కడ వెరీ బేసిక్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది స్ట్రైక్ ప్రైస్ అందరికీ తెలిసిందే. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీలో చూసుకుంటేనేమో 50 పాయింట్స్ డిఫరెన్స్లో ఒక్కొక్క స్ట్రైక్ అనేది ఉంటుంది అనమాట. అదే బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే 100 పాయింట్స్ ఉంటుంది. అదేవిధంగా మన స్టేట్ బ్యాంక్ కానీ రిలయన్స్ కానీ వెళ్తే 10 పాయింట్లు 5 పాయింట్లు ఒకదానికి ఏంటంటే రూపాయికి కూడా స్ట్రైక్ అనేది పెడుతూ ఉంటారు. ఇదేంటంటే ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటల్, బేస్డ్ ఆన్ ద ప్రైస్, ఓకే, డిఫరెంట్ పారామీటర్స్ని కన్సిడర్ చేసుకొని ఈ యొక్క స్ట్రైక్స్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నిఫ్టీ 50లో మనకి ఎవ్రీ 50 పాయింట్స్కి డిఫరెన్స్కి ఒక స్ట్రైక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వెరీ బేసిక్గా బిడ్ అండ్ ఆస్క్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, బిడ్ అంటే ఏంటంటే బయర్స్ అనమాట, ఆస్క్ అంటే సెల్ చేసేవాళ్ళు. సో ఎన్ని క్వాంటిటీ బై చేయాలనుకుంటున్నారు, ఎంత, ఇక్కడ చూడండి 250 క్వాంటిటీ అనేది 480 రూపాయలు 95 పైసల దగ్గర బై చేసేవాళ్ళు ఉంటే 482 రూపాయలు 90 పైసల దగ్గర 50 క్వాంటిటీ అనేది సెల్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక రకంగా ఏంటంటే ఇది డిమాండ్ అండ్ సప్లై, ఇది మారిపోతూ ఉంటుంది. ఎవ్రీ సెకండ్కి కూడా బిడ్ అండ్ ఆస్క్ అనేది మారిపోద్ది. ప్రైస్ కూడా ఏంటంటే మారిపోతుంటుంది అనమాట. ఓకే, వెరీ బేసిక్ అది. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి గ్రే కలర్లో కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఇది వైట్ కలర్లో ఉంది. ఇదేంటంటే ఫ్రెండ్స్, గ్రే కలర్లో ఉన్నది ఏంటంటే ఇన్ ద మనీ ఆప్షన్స్ అనే అర్థం అనమాట. సో కాల్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్టయితే ఈ 18,200 పైన 150, ఓకే, ఐ మీన్ లోపలికి అనమాట 18,100, ఈ కాల్స్ అన్నీ కూడా ఏంటంటే ఇన్ ద మనీ అయిపోయినాయి అని అర్థం, వెరీ సింపుల్గా. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 18,250, 300 ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే పుట్ సైడ్ వచ్చేసరికి ఇవి ఇన్ ద మనీ లాగా వర్కౌట్ అవుతాయి. రెండు కూడా ఆపోజిట్లో ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వైట్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసరికి మనకి అవుట్ ఆఫ్ ద మనీ లేదా ఎట్ ద మనీ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే దాని తర్వాత మనం చూసుకోవాల్సింది చేంజ్. సో ఈరోజు పర్టికులర్ స్ట్రైక్లో ఫర్ ఎగ్జాంపుల్ 18,000 అనేది మనం చూసుకుంటున్నాం. 33 రూపీస్ అనేది పెరిగింది ఫ్రెండ్స్, ఏది 18,000 స్ట్రైక్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఈ చేంజ్ ఇన్ ప్రైస్ కూడా ఒక రకంగా ఏంటంటే ఇండికేటర్ అనమాట. ఇండికేటర్ అంటే దీంట్లో ప్రైసెస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా దాన్ని బట్టి మనం మార్కెట్ యొక్క సెంటిమెంట్ బుల్లిష్ ఉందా బేరిష్ ఉందా అని చెప్పేసి ఈజీగా ఫస్ట్ చూడగానే ఒక ఐడియా అనమాట రాగలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకు మార్కెట్ అనేది చూడండి చేంజ్ అనేది మనం చూసుకున్నట్టయితే దాదాపుగా పుట్స్ అన్నీ కూడా ఏమైనాయి అంటే తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి? మార్కెట్ అనేది పైకి వచ్చింది కాబట్టి పుట్స్ వాల్యూస్ అనేవి తగ్గిపోయినాయి అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే ఒక ఓవర్వ్యూ అనేది వస్తుంది. ఓకే, మార్కెట్లో కొంత అప్ సైడ్ మొమెంటం ఉంది, పుట్స్ తగ్గిపోతున్నాయి, కాల్స్ వచ్చేసరికి పెరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి. దాని తర్వాత ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంప్లాయిడ్ వోల్టైలిటీ. ప్రతి స్ట్రైక్కి ఇంప్లాయిడ్ వోల్టైలిటీ ఉంటుంది. అయితే ఈ ఐవి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది చూడండి మనకి కాల్ సైడ్ ఉంది అండ్ పుట్ సైడ్ కూడా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తుందంటే పర్టికులర్ స్ట్రైక్లో డిమాండ్ ఎలా ఉంది, సప్లై ఎలా ఉంది, వోలటిలిటీ ఎలా ఉంది అని చెప్తుంది అనమాట. వెరీ సింపుల్గా ఏంటంటే డిమాండ్ సప్లై అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి 18,200 ఎట్ ద మనీ దగ్గర ఉన్నాం కదా. చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఐవి ఎంత ఉంది, 8.98 ఉంది. ఇక్కడ చూడండి, నేను మార్క్ చేస్తున్నాను, 8.30 ఉంది 18,200కి. ఇక్కడ వచ్చేసరికి 8.98 ఉందన్నమాట, 98 ఉంది, దగ్గర 9 ఉంది, స్లైట్గా డిఫరెన్స్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎందుకు వస్తుందంటే మనకి దీన్ని బట్టి కూడా ఏంటంటే ఐవీని బట్టి కూడా మార్కెట్లో డిమాండ్ ఉందా సప్లై ఉందా అని చెప్పేసి ఒక ఐడియా అనేది వస్తుంది. బట్ ఫ్రెండ్స్, ఈ కేసులో ఏంటంటే మనకి పుట్ సైడ్ ఉంది కదా, పుట్ సైడ్ ఆబ్వియస్గా ఐవి అనేది ఎక్కువగా ఉంది. చూడండి, ఎట్ ద మనీ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే 18,200 అనేది ఎట్ ద మనీ ఆప్షను, ఓకే, అండ్ 18,250 కూడా మనం ఎట్ ద మనీ ఆప్షన్ దగ్గర తీసుకోవచ్చు. ఈ రెండు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 8.3, 8.36 ఉంది. పుట్ సైడ్ ఎందుకు ఎక్కువ ఉందంటే ఫ్రెండ్స్, మార్కెట్లో ఒక అన్సర్టనిటీ ఉందన్నమాట. అంటే మార్కెట్ ఏమైనా కిందకి వెళ్ళిపోతుందేమో అనుకున్నప్పుడు జనరల్గా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే హెవీగా పొజిషన్స్ ఉన్నోళ్ళు హెడ్జింగ్ అనేది చేస్తారన్నమాట.
స్మాల్ ఇన్సూరెన్స్ లాగా. మనం ఒక కారు కొనుక్కున్నాం, దానికి ఇన్సూరెన్స్ చేపిస్తాం. బైక్ కొనుక్కున్నాం, ఒక ఇన్సూరెన్స్. హోమ్ తీసుకున్నాం, దానికి ఇన్సూరెన్స్. అట్లాగనే ఏంటంటే వాళ్ళ యొక్క పెద్ద పోర్ట్ఫోలియో ఉంటుంది కాబట్టి అదేమన్నా రిస్క్లో ఉంటుందని చెప్పేసి కొద్దిగా ఎక్కువగా పుట్స్ అనేది జనరల్గా బై చేస్తూ ఉంటారు. జనరల్గా మనం చూసుకున్నట్టు ఐవి అనేది స్లైట్గా పుట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. బట్ అబ్నార్మల్గా ఉంది అంటే హ్యూజ్ డిఫరెన్స్ ఉంటే సంథింగ్ అనేది హ్యాపెనింగ్ అనమాట. అంటే స్ట్రాంగ్గా మార్కెట్ అనేది కిందకు పోయే సిగ్నల్ అనేది ఇస్తుందని చెప్పేసి అప్పుడు మనం ఏంటంటే స్ట్రాంగ్గా పుట్ సైడ్ ఉండొచ్చు. బట్ స్మాల్ వేరియేషన్ ఉంటుంది. బట్ అప్పర్ హ్యాండ్ ఏంటంటే పుట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది జనరల్గా. ఓకే, ఇంతవరకు క్లియర్ అయింది. దాని తర్వాత ఫ్రెండ్స్ వాల్యూమ్స్. ఈ వాల్యూమ్స్ ఏంటంటే బయింగ్ సెల్లింగ్ చేస్తుంటారు కదా. మనం కాలు అమ్ముతాము కొంటాము, కొంటాము ఈ విధంగా జరుగుతుంది. వాల్యూమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఏ పర్టికులర్ స్ట్రైక్ని ఎక్కువగా కొన్నారు అమ్మారు అనేది మనకి ఇక్కడ స్టాట్ అనేది చెప్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 44,73,555 18,200 స్ట్రైక్ దగ్గర వాల్యూమ్ అనేది ఉందంటే ఆ పర్టికులర్ స్ట్రైక్లో ఏంటంటే అమ్మటం కొనటం ఎక్కువగా జరిగిందనేది చెప్పేసి అర్థం అనమాట. సో దీని నుంచి మనం డైరెక్ట్గా ఒక అవుట్కమ్ తీయలేం, కానీ ఓవరాల్గా వాల్యూమ్స్ అనేది కాల్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి. అంటే మీనింగ్ ఏంటంటే కాల్ సైడ్ స్వింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే పైకి వెళ్ళటం రావటం ఈ విధంగా జరుగుతుంది. అందుకని కాల్ సైడ్ ఎక్కువగా అమ్మటం కొనటం అనేది జరుగుతుందని చెప్పేసి ఒక జనరల్ ఐడియా అనేది మనం తీసుకోవచ్చు. ఇంకా దాని గురించి డీప్ స్టడీ అయితే చేయొచ్చు. ప్రస్తుతం వెరీ బేసిక్ లెవెల్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా మనకి పుట్ సైడ్ కూడా వాల్యూమ్స్ అనేది ఉంటాయి. ఏ పర్టికులర్ స్ట్రైక్ అనేది మనకి ఎక్కువగా అమ్మటం కొనటం జరిగిందంటే 18,100 దగ్గర చూడండి 46 లక్షల వాల్యూమ్ అనేది ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. ఇక దాని తరువాత ఇంపార్టెంట్ ఈ రెండు కాలమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇంట్రాడే ట్రేడర్ అండ్ పొజిషనల్ ట్రేడర్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 18,000 దగ్గర ఉంది. ఫ్రెష్గా కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయంటే నేనేంటంటే 18,000 కాల్ని బై చేస్తున్నాను, ఇంకొకళ్ళు ఏంటంటే 18,000 కాల్ అనేది సెల్ చేస్తున్నారు. సో నేను 10 కాంట్రాక్ట్లు బై చేశాను, వాళ్ళు 10 కాంట్రాక్ట్స్ అనేది సెల్ చేశారు. ఇద్దరం కలిపి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 10 క్రియేట్ చేశాం. నెక్స్ట్ రోజు ఏమైందంటే నేను ఇంకో 10 కాంట్రాక్ట్స్ అనేది యాడ్ చేశాను, అంటే 20 అయిందనమాట ఓపెన్ ఇంట్రెస్ట్. అతనేమో 20 సెల్ చేశాడు, నేను 20 బై చేశాను. సో ఏంటంటే పర్టికులర్ స్ట్రైక్ మీద ఎడిషనల్ అమౌంట్ అనేది జరుగుతుందన్నమాట, పెడుతున్నాం ఆప్షన్స్ మీద మనం. ఓకే, సో ఎప్పుడైతే యాడ్ అవుతుందో అది ఇక్కడ ఎడిషన్ చూపిస్తుంది. ఉన్నవి తగ్గిస్తున్నాం. నేను ఫస్ట్ రోజు 10 తీసుకున్నాను, నెక్స్ట్ రోజు తగ్గించేసాను, ఒక 5 తగ్గించేసాను. అప్పుడు ఏమైందంటే -5 చూపిస్తుంది అనమాట. అది ఎక్కడ చూడొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే అడిషనల్గా దీని మీద ఏంటంటే బెట్టింగ్ అనేది జరుగుతుంది. పైకి వెళ్తుందని చెప్పేసి కొనేవాళ్ళు, కిందకి వెళ్తుందని అమ్మేవాళ్ళు ఉన్నారన్నమాట. సో పర్టికులర్ స్ట్రైక్ ఏంటంటే మనకి రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఎస్పెషల్లీ మనం కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ హై ఎక్కువగా ఎక్కడుందంటే సెల్లర్కి వెయిటేజ్ ఇచ్చి దాన్ని మనం రెసిస్టెన్స్ లాగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి ఈ కేసులో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది, 1,69,000 ఉంది. ఓకే, ఇది 18,200 దగ్గర, ఇది ఎట్ ద మనీ దగ్గర కాబట్టి జనరల్గా ఎట్ ద మనీ దగ్గర ట్రేడ్ అవుతుంది. కొద్దిగా ఓటీఎంకి వెళ్తే మనకు ఒక రేంజ్ అనేది తెలుస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఆప్షన్స్ స్ట్రాంగిల్స్ చేసేవాళ్ళు ఏంటంటే ఈ యొక్క డేటాని యూజ్ చేసుకుంటారు. చూడండి, నెక్స్ట్ హైయెస్ట్ రెసిస్టెన్స్ మనకి ఎక్కడ కనిపిస్తుంది, 1,58,000 క్వాంటిటీ 400 దగ్గర ఉంది. అదేవిధంగా 1,58,000 క్వాంటిటీ 18,500 దగ్గర ఉంది. సో ఈ రెండు కూడా ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. మనకు అక్కడ వాల్యూమ్ గ్రాఫ్స్ చూసినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ గ్రాఫ్ పెద్ద టవర్ లాగా ఉంటుంది. సో ఈ రెండు లెవెల్స్ని మనకేంటంటే మైండ్లో పెట్టుకోవాలి. ఈ రెండు లెవెల్స్ దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అవి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, సో ఒకవేళ బ్రేక్అవుట్ ట్రేడర్ చేసేవాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతుందా స్ట్రాంగ్గా అనేది ఎదురు చూస్తారనమాట. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో, ఎవరైతే హైయెస్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ చేశారో, సెల్ చేసి పెట్టారో, వాళ్ళు ఇమీడియట్గా బై చేయడం స్టార్ట్ చేస్తారు. అందుకని మార్కెట్ అనేది ప్రైసెస్ అనేది తొందరగా పెరుగుతాయి. ఓకే, అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పుట్టుకు కూడా ఉంది. హైయెస్ట్గా ఎక్కడ ఉందనేది మనకు సపోర్ట్ ఇస్తుంది. ఆబ్వియస్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 18,200 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఓటీఎం దగ్గరికి వెళ్తే మనం కొద్దిగా 18,000 దగ్గర హైయెస్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, 1,53,000. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే 18,200 దగ్గర 1,69,000 మంది ఇక్కడ చూడండి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అదేవిధంగా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్, రెండిట్లో మనం కంపేర్ చేస్తే ఒక 8,000 డిఫరెన్స్ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే కాల్సే ఎక్కువగా సెల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దాన్ని బట్టి అంటే స్లైట్గా ఒక బేరిష్ వ్యూ స్లైట్గా అనమాట అనుకోవచ్చు దాన్ని బట్టి. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ కాలం వచ్చేసరికి ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇదేంటంటే ఫ్రెండ్స్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నమాట. మనకి ఈ ఎక్స్పైరీ తీసుకున్నాం అనుకోండి, మనకి స్టార్టింగ్ నుంచి కూడా టోటల్గా
3 డేస్ అయిపోయింది అనుకోండి, 3 డేస్ తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ ఓవరాల్గా పర్టికులర్ స్ట్రైక్లో ఎంత ఉందనేది ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్తుంది. బట్ ఈ రోజు చేంజ్ ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇది ఫ్రైడే డేటా ఫ్రెండ్స్, ఫ్రైడే క్లోజ్ అయిన డేటా. ఆ రోజు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఏ స్ట్రైక్లో ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది, ఏ స్ట్రైక్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిస్తున్నారు అనేది తెలుస్తుంది అనమాట. ఇది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ తగ్గింది ఫ్రెండ్స్. ఎలా చెప్తున్నామంటే 6,399 మైనస్ సింబల్ ఉంది, అంటే తగ్గించేశారు. బట్ ఎందుకు తగ్గించారు అనేది తర్వాత సంగతి. బట్ ఇక్కడ యాడ్ చేశారు, అంటే వాళ్ళు ఏం చేశారంటే 18,300 కాల్ ఏదైతే సెల్ చేశారో దాన్ని తగ్గించేసి 18,200లో యాడ్ చేశారనమాట. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుందో కిందకు వస్తున్నప్పుడు ఏంటంటే యాడ్ చేసుకుంటూ వస్తుంటారు, పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే పుట్స్ యాడ్ చేసుకుంటూ వస్తుంటారు. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎడిషన్ నిన్నటి రోజున పుట్ సైడ్ కాల్ సైడ్ ఎక్కువగా ఎక్కడ జరిగిందంటే ఫ్రెండ్స్ 18,250 దగ్గర 17,000 క్వాంటిటీ హయ్యెస్ట్గా మనకి ఇక్కడ కనపడుతుంది ఫ్రెండ్స్. ఏది ఈ నెంబర్స్ వచ్చేసరికి 18,400, 18,450 దగ్గర హయ్యెస్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయిందనమాట ఆ రోజు పర్టికులర్ డేలో. అదేవిధంగా పుట్ సైడ్ అనేది మనం చూసుకున్నట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ యాడ్ అయింది, 18,000 దగ్గర ఎక్కువగా యాడ్ అయింది. 45,344 క్వాంటిటీ అనేది యాడ్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ డిఫరెంట్ స్ట్రైక్స్ దగ్గర యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి ఏంటంటే ఏ పర్టికులర్ స్ట్రైక్లో ఎక్కువగా సెల్లింగ్ జరుగుతుంది, ఏ పర్టికులర్ స్ట్రైక్లో ఎగ్జిట్ అవుతున్నారు అనేది మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెప్తుంది ఫ్రెండ్స్. ఓకే, చాలామంది ప్రొఫెషనల్స్ యూజ్ చేసే స్ట్రాంగిల్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్ట్రాంగిల్ ఏంటి, దాన్ని షార్ట్ ఎందుకు చేస్తారు, లాంగ్ ఎప్పుడు తీసుకుంటారు, దాన్ని ఎలా చేస్తే బెనిఫిట్స్ అనేది వస్తాయి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్ట్రాంగిల్ అంటే డిఫరెంట్ స్ట్రైక్స్ అనే అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే 17,100 స్పాట్ ఉంది. నేనేంటంటే 100 కాల్ అంటే 100 పాయింట్స్ డిస్టెన్స్ వెళ్ళి కాల్ని బై కానీ సెల్ కానీ మనం చేసుకోవచ్చు. ఇదే విధంగా 100 పాయింట్స్ కిందకి వెళ్ళి మనం పుట్ని బై కానీ సెల్ కానీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే చూడండి డిఫరెంట్ స్ట్రైక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ రెండింటికి మధ్య కొంత యాంగిల్ ఉంటుంది కాబట్టి స్ట్రాంగిల్ అంటాం వెరీ సింపుల్గా. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి షార్ట్ స్ట్రాంగిల్ని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మనకి ఒక పర్టికులర్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అని తెలిసినప్పుడు చూడండి ఈ పాయింట్ అనేది నేను రెసిస్టెన్స్ అనుకుంటున్నాను, 17,500 అనేది రెసిస్టెన్స్ అనుకుంటున్నాను, 16,500 పుట్ అనేది లెవెల్ అనేది డౌన్ సైడ్ సపోర్ట్ అనుకుంటున్నాను. సో ఈ రెండు లెవెల్స్ మధ్య ఎక్స్పైరీ అవుతుంది మనకి మార్కెట్టు, అంటే ఈ రెండింటి మధ్య ఎక్స్పైరీ ప్రైస్ ఉంటుంది అని మనకు తెలిసినప్పుడు ఏంటంటే ఈ షార్ట్ స్ట్రాంగిల్ అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి 17,500 కాల్ అనేది మనం ఇక్కడ దీన్ని 100 రూపీస్ దగ్గర సెల్ చేసాం, ఎందుకంటే మనం రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఈ రేంజ్ మధ్యలోనే ఎక్స్పైర్ అవుతుందని చెప్పేసి మనకు వ్యూ ఉందన్నమాట. దాని ప్రకారం ఇక 100 రూపీస్ దగ్గర ఈ కాల్ని సెల్ చేసాం, ఈ పుట్టును కూడా ఏంటంటే 100 రూపీస్ దగ్గర సెల్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఈ మధ్యలో అప్పుడు ఏమవుతుందంటే ఈ కాల్ అనేది 0 అయిపోద్ది. ఓకే, ఒకవేళ పైకి వెళ్తేనే ఇది లాస్కి వెళ్ళిపోద్ది, అదేవిధంగా ఒకవేళ కిందకి వెళ్తేనే ఈ పుట్ అనేది లాస్కి వెళ్తుంది. లేదు అంటే మనకేమవుద్దంటే ఈ యొక్క కాల్ అనేది 0 అయిపోద్ది అండ్ పుట్ కూడా 0 అయిపోద్ది. సో ఫ్రెండ్స్ మనకి నిఫ్టీలో లాట్ సైజ్ 50 కాబట్టి అండ్ 100 రూపీస్ కాల్ సెల్ చేసాం కదా, మనకి అక్కడ 5,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది ఇది కాల్లో. అండ్ నెక్స్ట్లో పుట్లో కూడా ఏంటంటే మనకి పుట్టు కూడా 0 అయిపోయింది కదా, అది కూడా మనకి 5,000 రూపాయలు అనేది ప్రాఫిట్ వస్తుంది. ఓవరాల్గా ఏంటంటే 10,000 రూపాయలు అనేది ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత లాంగ్ స్ట్రాంగిల్ ఎప్పుడు తీసుకోవాలి అంటే ఫ్రెండ్స్ వెరీ బేసిక్గా మనకు రెసిస్టెన్స్ ఉంది, సపోర్ట్ ఉంది కాదు, ఇక్కడ రెసిస్టెన్స్ సపోర్ట్ కాన్సెప్ట్ కాదు. మార్కెట్లో ఏంటంటే పైకి వెళ్ళొచ్చు కిందకి వెళ్ళొచ్చు అన్నప్పుడు మాత్రమే ఈ యొక్క లాంగ్ స్ట్రాంగిల్ అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్. ఓకే, ప్రీవియస్ కేసులో మనం చూసుకున్నట్టయితే రేంజ్లో ఉంటుంది, మార్కెట్ ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నప్పుడు షార్ట్ అనేది ఇనిషియేట్ చేస్తాం. లేదు ఒక డైరెక్షన్ తీసుకుంటుంది ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈవెంట్ ఉంది మనకి, ఆ ఈవెంట్ అవుట్కమ్ తెలియదు మనకి, అంటే దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ మీటింగ్ ఉంది, అది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, పైకి వెళ్ళొచ్చు కిందకి వెళ్ళొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ యొక్క లాంగ్ స్ట్రాంగిల్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, లాంగ్ స్ట్రాంగిల్ అనేది తీసుకుంటాం. బట్ ఏంటంటే దీంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్తాను, పైకి వెళ్తుందో కిందకి వెళ్తుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే 17,000 దగ్గర మనం ఏంటంటే స్పాట్ ఉంది, 17,100 కాల్ని బై చేసుకోవచ్చు, 16,900 పుట్టును కూడా రెండింటిని బై చేస్తామన్నమాట. దీన్నే మనం లాంగ్ స్ట్రాంగిల్ అంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 100 దగ్గర బై చేసాం ఫ్రెండ్స్ దీన్ని, అదేవిధంగా దీన్ని కూడా 100 రూపీస్ దగ్గర బై చేసి పెట్టాం.
ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్గా వెళ్ళింది లైక్ 5% నిర్మలా సీతారామన్ క్యాండిల్ అంటాం కదా, అలా అనమాట. ఒక 2%, 3%, 4% అనేది నిఫ్టీ పైకి కానీ కిందకి కానీ వెళ్ళింది అనుకోండి, మనకి మంచి బెనిఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్యూస్ట్రేషన్ పర్పస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కాల్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళింది అనుకుందాం. అప్పుడు కాల్ ఏమైందంటే 100 నుంచి 500 వెళ్ళింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మనం ఆల్రెడీ పుట్లో లాస్ ఉంటాం, ఎందుకంటే ఇది 0 అయిపోద్ది, అందుకని మనకి మైనస్ చేయాలి. 400 ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఆల్రెడీ 100 రూపీస్ ఇక్కడ ప్రీమియం పే చేసాం కాబట్టి దాంట్లో కూడా 100 రూపీస్ అనేది తీసేయాలి. మనకి ఓవరాల్గా ఏంటంటే మనకి 300 పాయింట్స్ అనేది ప్రాఫిట్ వస్తుంది. 300 పాయింట్స్ ఇంటూ లాట్ సైజ్ వేస్తే 15,000 రూపాయలు అనేది మనకి ఓవరాల్గా ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది అనుకుందాం. ఓకే, 2 బై చేసి పెట్టాం మనం, కిందకి వెళ్ళిపోయింది సేమ్ అనమాట. కిందకి 300 పాయింట్స్కి వెళ్ళింది అనుకుందాం. పుట్టు 100 రూపాయలు కాస్త 300 అయింది అనుకుందాం. మనం ఆల్రెడీ కాల్ ఏమైపోద్ది, 0 అయిపోద్ది కాబట్టి 100 రూపీస్ లాస్ అనేది మనం బేర్ చేయాలి. సో టోటల్గా 200 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 100 రూపీస్ పే చేసాం కాబట్టి 100 కూడా తీసేస్తే ఓవరాల్గా మనకి 100 పాయింట్స్ అనేది ప్రాఫిట్ వస్తుంది. సో నిఫ్టీ లాట్ సైజ్ 50 ఇంటూ 100 పాయింట్స్ అంటే మనకి 5,000 రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎంత స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది అని మనకు అనిపిస్తే ఏంటంటే అప్పుడు మాత్రమే లాంగ్ స్ట్రాంగిల్ అనేది తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా షార్ట్ స్ట్రాంగిల్ ఇది తీసుకుంటారు, కానీ లాంగ్ స్ట్రాంగిల్ అనేది తీసుకోరు ఫ్రెండ్స్. ఓకే, సో జనరల్గా ఏంటంటే వైడ్ రేంజ్, స్మాల్ రేంజ్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఎక్స్పైరీ తీసుకుంటున్నాం. ఓకే, మంత్లీ ఎక్స్పైరీ స్ట్రాంగిల్ అనేది ప్లే చేస్తున్నాం అంటే కాల్ అమ్ముతున్నాం, పుట్ అమ్ముతున్నాం. అలాంటప్పుడు ఏంటంటే స్పాట్ నుంచి డిస్టెన్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి, వైడ్ రేంజ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మంత్ అంటే దగ్గర దగ్గర 20 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి కాబట్టి, లాంగ్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి, అంటే మోర్ డేస్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే బిగ్గర్ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం. అదేవిధంగా ఫ్రెండ్స్, స్మాల్ రేంజెస్ ఉన్నాయి అంటే ఎక్స్పైరీ మనకి 2-3 డేస్లో ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే స్మాల్ రేంజ్ అనేది తీసుకోవచ్చు. లైక్ 200 పాయింట్స్, 300 పాయింట్స్ అనేది మనం రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఏంటంటే రేంజ్ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దాని గురించి మనం తర్వాత టెక్నికల్గా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏంటంటే మనం వెరీ బేసిక్ లెవెల్ ఆప్షన్స్ని స్టార్ట్ చేసుకున్నాం. దాని తర్వాత హెడ్జింగ్ ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్ అనేది గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.